అరుణాచల శివ భక్తి యాత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ వీడియోను 10 మందికి షేర్ చేయవలసిందిగా మరియు లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు చూస్తున్న ఆలయం వచ్చేసి సాలగ్రామ ఏకశిలా విగ్రహమైన మహాగణపతి ఆలయం. అదే మన కురుడుమలై. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం నందు కోలార్ జిల్లా ముల్బాగల్ టౌన్కి 10 కిలోమీటర్ల సమీపంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటే వినాయక మూర్తి వచ్చేసి 12 అడుగులు ఉంటాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయక మూర్తి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయం యొక్క విగ్రహం సాలగ్రామ విగ్రహం. ఈ ఆలయం యొక్క చరిత్రలోకి పోతే నేను ఈ ఆలయాన్ని 2009వ సంవత్సరం నుంచి సందర్శిస్తూ ఉన్నాను. ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని నేను సందర్శిస్తూనే ఉంటాను. ఈ ఆలయం చరిత్రలోకి పోయినామంటే బ్రహ్మ స్థాపించిన వినాయకుడు అని చెప్పేసి బ్రహ్మగారి చేతుల మీదుగా మొదట భూమి మీద వెలిసిన వినాయకమూర్తిగా కొందరు చెప్పడం జరుగుతుంది. మరియు పరశురాముడి చేతుల మీదుగా రెండవసారి ప్రతిష్ఠించబడినప్పుడు ఇక్కడ మన మూర్తిని గమనించినట్లయితే వినాయక స్వామి సాలగ్రామ వినాయకుడుగా కొంచెం వంగి ఉన్నట్లుగా కనపడతాడు. పరశురాముడు ప్రతిష్ఠించినప్పుడు ఆ విధంగా వినాయకమూర్తి కదిలినట్లుగా అక్కడ మనకి ఆలయ అర్చకులు మనకు చెప్పడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే కోలార్ నుంచి ముల్బాగల్ నుంచి కురుడుమలైకి బస్ సౌకర్యాలు కూడా ఇటీవల కాలంలో వీళ్ళు నడిపిస్తున్నారు. ఈ ఆలయం సందర్శించిన తర్వాత ఈ ఆలయంలోనే కొంచెం ముందరకు వచ్చిన తర్వాత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయాన్ని మనము సందర్శించవచ్చు. ఈ ఆలయం చూడడానికి చక్కని వాతావరణంలో ఊరు బయట ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ పరమశివుడు శ్రీ సోమేశ్వర స్వామి మూర్తిగాను మరియు ఇక్కడ అమ్మవారు శ్రీ పార్వతీదేవి గాను మనకి దర్శనమిస్తారు. ఇక్కడ వినాయకుడు మరియు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరి మనము ఇక్కడ ఆలయాలు చూడవచ్చు, సందర్శించుకోవచ్చు. ఇది కురుడుమల యాత్ర చేసేటప్పుడు మొదట మహాగణపతిని దర్శించుకున్న తర్వాత పక్కనున్న సోమేశ్వర స్వామి టెంపుల్ని మీరు దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ, కురుడుమలై ప్రతి ఒక్కరూ చూడవలసిన గొప్ప పుణ్యక్షేత్రము. నేను చెప్తున్న మాట ఏమంటే కురుడుమలైకి పోతే ఎనలేని ధైర్యము, ఎనలేని ఆత్మవిశ్వాసము ఉంటుంది.